ఆక్వా రంగంలో డిగ్రీలు చేసే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐడియల్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి అన్నారు. ఐడియల్ కళాశాలలో ఆక్వా ఫిషరీస్ అగ్రికల్చర్ యూజీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఫీల్డ్ వర్క్ టెక్నికల్ వర్క్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, దీనివల్ల ఆ ప్రాంగణ ఉద్యోగ నియామకాలు పొందగలుగుతున్నారని ఆమె తెలిపారు. బుధవారం ఐడియల్ కళాశాల విద్యుత్ నగర్ ప్రాంగణంలో జరిగిన ఫిషరీస్ విద్యార్థుల ఆక్వా ప్రాజెక్ట్ ప్రదర్శన ప్రారంభించి ఆమె ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవంతి ఆక్వా ఫీడ్స్ జనరల్ మేనేజర్ ఎస్ మెహంతి మాట్లాడుతూ ఆక్వా రంగంలో విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని, అయితే వారికి క్షేత్రస్థాయి అనుభవం అవసరం ఉందని, ఆ మేరకు కళాశాలలు శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాయల్ మెరైన్ ఫుడ్స్ టెక్నికల్ మేనేజర్ హరిబాబు పాల్గొని ఆక్వాకల్చర్లో కీలకమైన నీటి నిర్వహణ మెలకువలు గురించి ప్రసంగించారు. అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి ఐడియల్లో ఫిషరీ ఫుడ్ సైన్స్లో పీజీ కోర్సులు ప్రారంభించామని తెలియజేశారు. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు, ఆక్వా విభాగ అధిపతి లోవరాజు నిర్వహణలో ఈ కార్యక్రమం జరగగా ప్రిన్సిపల్ వి కామరాజు, పలువురు అధ్యాపకులు, ఆక్వా విద్యార్థులు పాల్గొన్నారు. Using it for other means, for industries, or for their urban land conversions happening, constructions are happening. So land is a depleting resources, whereas water, the resources are safe. Okay, so we are polluting the water, but still water is we have a huge resource because the world is covered by 3/4 of water. So we have a huge resource of water, and especially Andhra Pradesh is number one in fish production, number one in seed production. Okay, and we have a coastline of 980 kilometers, sea coast, and we have freshwater resources, huge freshwater resources. That means you all people have a abundance opportunity for a long career, very bright career to your future, be it a entrepreneur, be it a job or go to the industry. So you have a very bright future. Okay. So if you see that today aquaculture situation, whether it is a freshwater, fish farming or shrimp farming, Andhra Pradesh